ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. 167 జాతీయ రహదారి రైతుల ఆందోళన మద్దతు తెలిపి రైతుల సమస్యను మంత్రి లోకేష్ తో మాట్లాడి సర్వే ఆపించి వేసిన మాజీ ఎమ్మెల్యే భూమా. 167 నేషనల్ హైవే భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులకు మద్దతుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఎం నాయకులు. మహానందిలో వైభవంగా జరిగిన నందీశ్వరాభిషేకం. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు పట్ల ఆలగడ్డలో ఎంఆర్పీఎస్ నాయకుల సంబరాలు. చాపిరేవుల గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన నాగిని రవిసింగారెడ్డి. జమ్మలమడుగు కల్వకుర్తి 167 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కానాల రైతు నగర్ గ్రామాల మధ్య భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మద్దతు తెలిపారు. స్పాట్ నుంచి మంత్రి లోకేష్ కీపోన్ చేసి రైతులకు న్యాయం జరిగే వరకు సర్వే పనులను ఆపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ డివిజనల్ అధికారి చెల్లా విశ్వనాథ్, నేషనల్ హైవే అధికారులతో సమస్యను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 167 జాతీయ రహదారి స్థానిక ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం వారి పొలాలను వదిలేసి రోడ్డు అలైన్మెంట్ నిర్వహించాలని గత ఏడాదిగా రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. తమ పొలాల్లో ఉన్న 40 అడుగుల రోడ్డును కలుపుకొని రహదారి నిర్మాణం కొనసాగించి కమర్షియల్ ప్రాంతంగా ఉన్న తమ పొలాలకు నష్టపరిహారం ఎక్కువగా అందించాలని రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని గతంలో తాము చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం మారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని, అయినా పాత అలైన్మెంట్తో మళ్లీ సర్వే పనులు చేపడితే ఎలా? రైతులకు న్యాయం జరిగితే కదా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మంత్రి లోకేష్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్కు సమస్యను పంపామని, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. అప్పటి వరకు పనులు ఆపాలని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆర్డీఓ విశ్వనాథ్ను కోరగా అధికారులు అంగీకరించి వెనుదిరిగారు. అనంతరం ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం చేస్తూ నాటి ప్రజాప్రతినిధులు చేసిన అన్యాయాన్ని తాము ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, యువనేత లోకేష్కు చెప్పి ఈ ప్రాంతానికి కూడా వారిని తీసుకువచ్చి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చామన్నారు. నేడు రైతులకు ఎలాంటి న్యాయం జరగకుండానే సర్వే పనులకు రావడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తూ రైతులకు అండగా నిలబడ్డామని విషయాన్ని మంత్రి లోకేష్కి తెలిపామని, వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భూమా తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయకుండా అలైన్మెంట్ 2 years బ్యాక్ అప్రూవ్ అయ్యింది. ఎలా చేస్తారు వితౌట్ ద ఫార్మర్స్ అప్రూవల్? వాళ్ళ కన్సెంట్ అలైన్మెంట్ అప్పుడు ఉందా సార్? మన డైరెక్ట్ గా అలైన్మెంట్ గూగుల్ లో తీసేసి గూగుల్ నుంచి తీసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. మరి వాళ్ళు రైతులు సర్వే కోసం చేస్తున్నది అదే నేను చెప్పేది. సర్వే కాకుండా హౌ ఆర్ యు ఫైనలైజింగ్ దిస్? లేదు సార్, ఒక చిన్న సబ్మిషన్ అలైన్మెంట్ అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏ రైతుకి ఎంత పోతానే దానికోసమే ఇప్పుడు వచ్చినది. అదే కదా మేము చెప్తుంది కూడా. రైతులు నష్టపోతున్నారు. ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రోడ్ వేశారు. ఆ రోడ్ ఇప్పటికీ లైవ్ లో ఉంది. అదే వాడుకోకుండా రైతుల పొలాలు తీసుకొని ఎందుకు చేయాలనేదే కదా మేము కూడా అడుగుతుంది. ఆ పాయింట్ మీదనే లోకేష్ గారు క్లియర్ గా హామీ ఇచ్చారు, పాత రోడ్ లోనే చేస్తారు అని. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి మెసేజ్ అని పెట్టేసి వచ్చాను. ఆయన పిఏ గారు చెప్పేసి వచ్చాను. కలెక్టర్ గారిని కూడా ఇంతకుముందు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఎందుకు మీరు పాత పద్ధతిలోనే వైసీపీ వాళ్ళు చేసిన పద్ధతిలోనే చేయాలని ఎందుకు వస్తుంది? ఇప్పుడు వైసీపీ లీడర్స్ పక్కనే పోతుంది. అంత టీడీపీ కార్యకర్తలు పొలాలు పోతున్నాయి. కక్ష కట్టే చేసినారు. ఇది వాళ్ళేమో వెంచర్లు ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అందరు చిన్న చిన్న వాళ్ళే మీ ముందే ఉన్నారు. మీరైనా ఎలా చేయాలనుకుంటున్నారు? అసలు ఎట్లా? ఎకరా ఆడితే ఎకరా, పావు ఎకరా ఉన్నటువంటి
పెట్టిస్తాం, లేదంటే సీఎం గారితోనే సీఎం ఆఫీస్ నుంచి ఒక లెటర్ పెట్టిస్తాం. ప్రాసెస్ మీరు ఏదైనా చేయండి, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు మోత్ వాళ్ళు ఆర్ఓ, ఎందుకంటే ఇంత ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు దాని గురించి ఐడియా ఉండి ఉండదు. మేము అప్పుడు లోకల్గా జరిగింది మీ దృష్టికి తీసుకురావాలి. ఆల్రెడీ మేము ఒక గ్రామ సభ పెట్టాము, అప్పుడప్పుడు రైతులందరూ కూడా అబ్జెక్షన్ చేశారు. వాళ్ళ అబ్జెక్షన్ అనుకుని అందరూ వచ్చి ఇక్కడ మేము అలైన్మెంట్ మీద మీరు అది అలైన్ చేంజ్ చేసే ప్రపోజల్ ఏదన్నా ఉంటే మీరు మాకు చాలా సార్లు ఇచ్చాము రిటర్న్. మేము వాళ్ళకి NH వాళ్ళకి ఇచ్చాము నా లెటర్, కాలా జాయింట్ కలెక్టర్ గారు కాలా వాళ్ళకి రాశారు. ఏదైనా ఆల్టర్నేటివ్ చేంజ్ ప్రపోజల్స్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ ప్రపోజల్స్ ఉన్నాయి. రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డును కలుపుకొని ఎక్కడన్నా బెండ్ వచ్చిన తర్వాత ఒక సైడ్ తీసుకున్నా ఒక 10 అడుగులు అవతల కూడా కలుపుకొని అందరూ రైతులకి వీలయ్యే విధంగా చేయమని మేము అడుగుతున్నాం. అంతే, మేమేం రోడ్డు ఆపడానికి మేము ఏం చేయడం లేదు, రోడ్డు కలుపుకొని తీసుకోమంటున్నాం మేము. కాంపెన్సేషన్ దానికి కాంపెన్సేషన్ కూడా ఇప్పుడు వేరే ప్లాట్లు వేసినారు. ఇక్కడ ప్లాట్లు వేసిన వాళ్ళు 7 లక్షలు 8 కోట్లు అట్లా పెట్టుకుంటున్నారు. వాళ్ళు 10 లక్షలు అమ్ముతున్నారు. మేము అది కూడా అడగడం లే, 4 లక్షలు ఇవ్వమంటున్నాం మేము. ఒక సెంటుకు 4 లక్షలు ఇచ్చి తీసుకోండి, ఉన్న రోడ్డును కలుపుకొని 2 పక్కల తీసుకొని పొమ్మని చెబుతున్నాం మేము. అది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉన్నా కూడా ఒక 40 ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నా కూడా వాళ్ళ వెంచర్లకి అనుకూలంగా ఉండే విధంగా ఆ రోజు అలైన్మెంట్ అంతా మార్చి సబ్మిట్ చేయడం జరిగింది. పాదయాత్ర అప్పుడు లోకేష్ అన్న వచ్చినప్పుడు అందరు రైతులు కానీ అందరం కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గడ్కరీ గారికి అప్పుడే లెటర్ పెట్టారు. అలైన్మెంట్ ఇబ్బంది లేకుండా పేద రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని అప్పుడే లెటర్ పెట్టారు. ఆఫీసర్స్ దృష్టికి అంతా కూడా తీసుకెళ్ళాము. అయినా కూడా ఈరోజు ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకెళ్తున్నారని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. లోకేష్ అన్నకి ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టంగానే ఆయన కూడా రెస్పాండ్ అయ్యి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్తాము, ఏదన్నా కూడా దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసుకోమని కూడా మెసేజ్ చేయడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అయిన లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇష్యూ సాల్వ్ అయ్యే విధంగా ట్రై చేస్తాం. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన రైతుల విన్నపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా నేషనల్ హైవే అధికారులు 167K రహదారి కోసం బలవంతంగా భూసేకరణ చేయడానికి రావటాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం CPMల ఆధ్వర్యంలో కానాల రైతు నగర్ గ్రామాల రైతులు మంగళవారం నాడు సర్వే పనులను అడ్డుకున్నారు. 167K జమ్మలమడుగు కల్వకుర్తి జాతీయ రహదారి భూ సర్వే వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల వెంచర్ల కోసం భూసేకరణకు ప్లాన్ చేశారని కానాల రైతు నగర్ రైతులు గత ఏడాదిన్నరకు పైగా భూసేకరణ పనులను అడ్డుకుంటున్నారు. ఎన్నికల ముందు ఈ విషయాన్ని ప్రచారానికి నంద్యాలకు వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు యువగలం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్కు రైతులు వినతి పత్రాలు అందించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రైతులకు అండగా ఉంటామని ఆనాడు నేతలు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సాక్షాత్తు ముఖ్యమంత్రికి అమరావతిలో రైతులు తమ సమస్యను వివరించారు. ఈ విషయం పెండింగ్లో ఉండగా తాజాగా నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులు వందలాది మంది పోలీస్ బందోబస్తుతో సర్వే చేసేందుకు రైతుల పొలాల్లోకి వచ్చారు. అయితే తమ గోడు ఏమీ వినకుండా ఏకపక్షంగా గత ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయాన్ని లెక్క చేయకుండా సర్వేకి ఒప్పుకునే ప్రసక్తే లేదని రైతులు సర్వే చేయడాన్ని అడ్డుకున్నారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, CPM మండల కార్యదర్శి వి బాల వెంకట్, రైతు నగరం కానాల గ్రామ రైతు పెద్దలు శంకారావు, గాండ్ల మనోహర్, తెలుగు చిన్నమ్మ ఆధ్వర్యంలో రైతులందరూ సర్వే పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా సర్వే పనులు చేపట్టాలని చెప్పగా గతంలో ఎంపీకి, జిల్లా కలెక్టర్కి, నేషనల్ హైవే జిల్లా మరియు జాతీయ అధికారులకు అనేక వినతి పత్రాలు సమర్పించి పేద మధ్యతరగతి రైతులకు ఎక్కువ నష్టం కలగకుండా నిర్వాసితుల సంఖ్య తగ్గే విధంగా సేకరణకు అవసరమైన రైతుల భూమి విస్తరణం తగ్గే విధంగా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రహదారి స్థలాన్ని జాతీయ రహదారికి ఉపయోగించుకోవాలని ప్రత్యామ్నాయ పద్ధతిలో తగిన సూచనలు చేసి ఆ భూమిలో భూసేకరణ చేయమని, అందుకు గ్రామంలో గ్రామ సభ నిర్వహించామని, 2013 భూసేకరణ చట్టం అమలు చేయమని కోరిన ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ సర్వేకు రావడం ఏమిటని CPM నేతలు రైతులు అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా సర్వే అధికారులు పెగ్ మార్కింగ్ పేరుతో రైతుల పచ్చని పొలాల్లో పోలీసులతో బలవంతంగా భూసేకరణ చేపట్టితే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని, కావున సర్వే పనులు జరపకుండా వెనక్కి వెళ్లాలని వారు కోరారు.
ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతుగా టీడీపీ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి రైతుల వద్దకు వచ్చి హైవే అధికారులతో ఆర్డీఓ చల్లా విశ్వనాథ్తో మాట్లాడారు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల భూముల కాపాడటం కోసం పేద మధ్యతరగతి రైతుల భూముల్లో సర్వే చేయించిందని, వాటిని మార్చి రైతులు ప్రతిపాదిస్తున్న ప్రభుత్వ భూముల్లో జాతీయ రహదారి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకోసం వెంటనే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి రైతులకు నష్టం కలగకుండా చూస్తామని, అందుకు కొంత సమయం అధికారులు ఇవ్వాలని, అప్పటి వరకు సర్వే పనులను ఆపాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అధికారులను కోరారు. దీంతో తగు అధికారులు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాల వెంకటరామచంద్రుడు, రైతులు తెలుగు వెంకటేశ్వర్లు, సాకలి మద్దిలేటి, వంకాయలపాటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గురునాథ్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, జమాల్ తదితరులతో పాటు రైతులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో నందీశ్వరాభిషేకం వైభవంగా జరిగింది. పుష్యబహుళ త్రయోదశి మహాప్రదోషం సందర్భంగా నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రదోష కాలంలో సాయంత్రం వైభవంగా నందీశ్వరాభిషేకం జరిగినది. ముందుగా పీఠార్చన, ద్రవ్య పూజ, అంగపూజల అనంతరం పంచామృతం, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. ఈ ప్రదోష అభిషేకంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లకల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యహవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం పట్ల ఆళ్లగడ్డ తాలూకా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకొని పూలమల్ల వేసి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కత్తి ఓబులేస్ మాట్లాడుతూ 1994వ సంవత్సరంలో తమ ఉద్యమం ప్రారంభమైందని 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తమ నాయకుడు మందకృష్ణకు అరుదైన గౌరవం ఇచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధికార ప్రతినిధి ఏపీ ఓబులేసు, ఎంఈఎఫ్ తాలూకా అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, తాలూకా ఉపాధ్యక్షుడు గణ మద్దిలేటి, గౌరవ అధ్యక్షుడు బ్రహ్మం సంఘం నాయకులు ఎంఎస్ ఓబులేసు, మద్దిలేటి గోపాల్ రవి, నరసింహులు, బాలలింగం, బాలస్వామి, అంబేద్కరిస్ట్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు ఒక ఆత్మగౌరవాన్ని, ఒక గుండె ధైర్యాన్ని నింపినటువంటి డాక్టర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం, ప్రజా సమస్యల వేదికగా పద్మశ్రీ అవార్డు రావడం మాకు అభినందనీయం. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 20 మంది యువకులతో మొదలైన ఈ ఉద్యమం 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక పేద దళిత ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమంగా మలుచుకొని ఎస్సీ వర్గీకరణ జాతి లక్ష్యమే అయినా ప్రజా సమస్యల మీద మా నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆలోచన విధానం, ఆ ఆలోచన విధాన ఫలితంగానే ఈరోజు ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ప్రజలకు అందించడం, విజయాలు అందించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే పేదలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించలేని పరిస్థితులలో ఉన్నటువంటి ఈ పేదలకు ఒక్క గుండె జబ్బు వచ్చనే తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులను చూసిన గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు దాన్ని ఉద్యమంగా మలిచి ఆ ఉద్యమం ద్వారా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డు రావడం, ఆ ఆరోగ్యశ్రీ కార్డు దిక్కుచ్చిగా భారతదేశం మొత్తం ఈరోజు దాన్ని ఆరోగ్యశ్రీని తీసుకురావాలనే ఉద్దేశం రావడం, అదేవిధంగా ఏదైతే కుటుంబానికే భారమైన వికలాంగులను సకలాంగుల కంటే ఆత్మగౌరవంగా బతకాలని, ధైర్యంగా బతకాలని వికలాంగుల బిహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి వాళ్ళను కూడా గౌరవంగా బతకాలని 200 పింఛన్ నుంచి 6,000 వరకు ఈరోజు పెంచుకోవడం, తద్వారా ఎన్నో ప్రజా ఉద్యమాలు, ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు కేంద్రం గుర్తించి ఎప్పుడో జరగాల్సిన పద్మశ్రీ అవార్డు ఈ రోజు నాటికైనా ఇప్పటికైనా గౌరవ మందకృష్ణ మాదిగ గారిని గుర్తించి పద్మశ్రీ అవార్డు రావడం దళిత జాతి మొత్తానికి, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం మైనార్టీల తరఫున అభినందనీయ రోజుగా మేము చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే లక్ష్య సాధన వర్గీకరణ అయినా ప్రజా సమస్యల మీద ఉద్యమించినందుకే మన మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు గ్రహీత వచ్చిందని చెప్పి, అదేవిధంగా ఏదైతే మనకి ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం 1000 గొంతులు 1000 గొంతుల్లో లక్ష డప్పులు అనే కార్యక్రమం తెలంగాణ వరకు ఇచ్చి తర్వాత దాన్ని సాంస్కృతిక కార్యక్రమంగా మలపాలని చెప్పి అన్నగారు తీసుకునే నిర్ణయం భారతదేశ వ్యాప్తంగా పాండిచేరి, ఒరిస్సా, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే ఎంఆర్పీఎస్ స్థాపించబడిందో అక్కడి నుంచి కూడా డప్పులు ఇది 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని 1000 గొంతుల 1,00,000 డప్పుల కార్యక్రమంగా మలిచి మనకు కూడా అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మనం అందరం ఈ రోజు నుంచే పనిలోకి నిమగ్నమైపోయి ఏదైతే ఫిబ్రవరి 7 సక్సెస్ చేసే విధంగా ప్రతి ఒక్కరు ఎంఆర్పీఎస్, ఎంఈఎస్ఏపీ, ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాలు పనిచేస్తాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల
నాయకులందరికీ పేరు పేరున గౌరవ మాన్యశ్రీ సామాజిక పరివర్తకుడు మందకృష్ణ మాదిగ గారి తరఫున సామాజిక ఉద్యమ చేసుకుంటూ జై మాదిగ, జై మాదిగ. నా పేరు కత్తి ఓపీఎస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల జిల్లా. నంద్యాల మండలం చాపిరేవుల గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబాలను కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి పరామర్శించి బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. నంద్యాల మండలం చాపిరేవులలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి చెందగా 8 మందికి కాలిన గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి ప్రమాద బాధితులను కలిసి వివరాలను తెలుసుకుని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు వైద్య అధికారులను ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు బాధితులకు ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఆదిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 167 జాతీయ రహదారి రైతుల ఆందోళన మద్దతు తెలిపి రైతుల సమస్యను మంత్రి లోకేష్ తో మాట్లాడి సర్వే ఆపించి వేసిన మాజీ ఎమ్మెల్యే భూమా. 167 నేషనల్ హైవే భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులకు మద్దతుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఎం నాయకులు. మహానందిలో వైభవంగా జరిగిన నందీశ్వరాభిషేకం. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు పట్ల ఆలగడ్డలో ఎంఆర్పీఎస్ నాయకుల సంబరాలు. చాపిరేవుల గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన నాగిని రవిసింగారెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.